నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత సడన్ గా వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి, మనం ఎలా పరిపాలించుకోవాలి ఏమి అనే అంశాలపైన మనము ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ విధంగా ఎలక్షన్స్ అనేది నిర్వహించాలి అని చెప్పేసి ఈ యొక్క భారత రాజ్యాంగంలో లిఖించడం జరిగింది. దాని ఆ విధంగానే ప్రతి ఒక్క మొట్టమొదటిసారిగా 1951 సంవత్సరంలో ఎలక్షన్స్ నిర్వహించారు. అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ గారు మన ప్రధాన అధినేతగా ఉన్నారన్నమాట. దేశం ఏర్పడగానే బ్రిటిష్ వాళ్ళు భారతదేశం నుంచి వెళ్ళిపోగానే మన జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండి మొత్తం దేశాన్ని అంతటినీ పరిపాలిస్తూ ఉండేవారు. తర్వాతి కాలంలో 1951లో మొట్టమొదటిసారిగా ఎలక్షన్స్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఎలక్షన్స్లో కేవలం కొద్ది మందికి మాత్రమే ఓటు వేసే అధికారాన్ని కల్పించారు. అది కూడా కేవలం కొద్ది మందికి మాత్రమే, పురుషులకు మాత్రమే, స్త్రీలకు ఎటువంటి ఓటు హక్కు లేదన్నమాట. 25 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క పురుషుడు ఓటు వేసే అధికారం అనేది కల్పించడం జరిగింది. ఆ తర్వాతి కాలంలో కాలక్రమేణా 20 సంవత్సరాలకు మార్చారు. ఆ తర్వాత ప్రస్తుతం అయితే ప్రతి 18 సంవత్సరాలు నిండిన స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఓటు వేసే అధికారాన్ని కల్పించడం జరిగింది. ఎందుకు 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే ఈ యొక్క ఓటు వేసే అధికారాన్ని ఇచ్చారంటే కనుక అప్పుడు మైండ్ అనేది మెచ్యూర్ అయి ఉంటుంది అన్నమాట ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు, మీకు ఏ వ్యక్తిని ఎవరిని ఎన్నుకోవాలా అనే అంశాలపైన మీకు చక్కగా అవగాహన ఉండదు. కాబట్టి 18 సంవత్సరాలు నిండిన వారికి మైండ్ అనేది పూర్తిగా మెచ్యూర్ అయి ఉంటుంది. ఎటువంటి అధికారి దేశానికి అవసరం అనేది ఆ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. కాబట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు వేసే అధికారాన్ని కల్పించడం జరిగింది. ఈ ఓటు వేసే అధికారం ద్వారా మన పట్టణాలలో కావచ్చు లేదా జిల్లాలో కావచ్చు దేశానికి ఒక మంచి నాయకుని, నిష్పక్షపాతంగా ఒక మంచి నాయకుని ఎన్నుకునే అధికారం ఓటర్కు ఉంది అన్నమాట. ప్రతి ఒక్క ఓటర్ కూడా ఒక మంచి నాయకుని ఎన్నుకొని మా దేశానికి ఒక మంచి చక్కటి పరిపాలన అందిస్తారు, దేశాన్ని అభివృద్ధి కార్యక్రమంలోనికి నడిపించగలుగుతారు అని ఎవరైతే అధికారులు ఉంటారో అటువంటి అధికారిని ఎన్నుకునేది ఈ యొక్క ఓటు హక్కు ద్వారా కల్పించడం జరిగింది. భారతదేశం సార్వభౌమాధిక దేశం, అనేక కుల మతాలతో కలిగిన దేశం. ఎవరు కూడా ఓటు వేసేటప్పుడు మా కులం, మా మతం, మా రిలీజియన్, మా క్యాస్ట్, మా వీధి అని ఓటు వేయకూడదు. ఎవరైతే దేశానికి చక్కటి పరిపాలన అందిస్తారు, ప్రజలందరినీ ఒక తాటిపై నడిపిస్తారు అనే ఉద్దేశం కలిగిన వ్యక్తికి మాత్రమే, సేవాభావాలు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, నాయకులు ఉంటారో వారికి మాత్రమే ఓటు వేయాలి, వారిని మాత్రమే ఎన్నుకోవాలి. ఎటువంటి పక్షపాతాలు చూపకూడదన్నమాట. ఆ విధంగా ఒకవేళ మా కులం, మా మతం, మా నాయకుడు అని మనం ఎన్నుకుంటే సరైన పరిపాలన ప్రజలకు అందించకపోవచ్చు. అలా అందించకపోవడం వలన దేశంలో అనేక అనాథాలు కూడా సంభవించవచ్చు. కాబట్టి అలాంటివన్నీ సంభవించకూడదు అంటే కనుక ఎటువంటి కులమత భేదాలు లేకుండా ఈ యొక్క ఓటు అనేది వినియోగించుకోవాలి. భవిష్యత్తులో మీరు కూడా 18 సంవత్సరాలు నిండిన తర్వాత మీకు అందరికీ కూడా ఓటు వేసే అధికారం ఉంటుంది. ఎవరి ప్రోద్బలంతోనూ ఎవరి ఒత్తిడితోనూ ఓటు వేయకూడదు. మీకు నచ్చిన వ్యక్తికి ఏ నాయకుడు అయితే కనుక ప్రజలకు సేవ చేయగలిగిన భావాలు గల నాయకుడు ఉంటాడో వారికి మాత్రమే ఓటు అనేది వేయాలి. తర్వాత ఈ ప్రస్తుత కాలంలో అయితే కనుక ఎలక్షన్స్, ఓటింగ్ అంటే మనీ, డబ్బులు ఇవ్వడం, ఓటు వేయించుకోవడం. ఎవరు కూడా డబ్బులు తీసుకొని ఓటు అనేది వేయకూడదన్నమాట. మీ ఓటు మీ హక్కు. మీకు ఒక నాయకుని ఎన్నుకునే హక్కు ఒక పౌరునికి మాత్రమే, 18 సంవత్సరాలు నిండిన పౌరునికి మాత్రమే ఉంది. మీరు వేసే ప్రతి ఓటు నెక్స్ట్ సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ప్రస్తుతం ఇప్పుడు ఒక స్కిట్ వేస్తా ఉన్నారు. ఈ స్కిట్ నోటు ఓటుకు నోటు. ఏ విధంగా అయితే కనుక ఈ స్కిట్ యొక్క ముఖ్య ఉద్దేశం డబ్బు తీసుకొని ఓటు వేయడం వలన వచ్చే అనార్థాల గురించి ఇప్పుడు ఒక స్కిట్ వేస్తా ఉన్నారు. చూడండి, చూసి దాని గురించి అర్థం చేసుకొని నెక్స్ట్ భవిష్యత్తులో కూడా మీరెవరు కూడా ఓటు వేసే అధికారం ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎవరు కూడా డబ్బులు తీసుకొని ఓటు వేయకోకుండా నిష్పక్షపాతంగా ఎటువంటి భేదాలు